హాయ్ అందరికీ, నేను మీ కావ్య ఫ్రమ్ కావ్య మేకోవర్స్. ఈరోజు మనం గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాం యూట్యూబ్ ఇంట్రో కోసం. లెట్స్ స్టార్ట్. మనం చెప్తాను కదా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నామని. దానికోసం మనం స్క్రీన్ ప్రెప్ చేసుకోవాలి ఫస్ట్ అందుకని మనం డాట్ అండ్ కీ నుంచి మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాం అనమాట. లెట్స్ గో, స్టార్ట్ చేద్దామా? టు అప్లై మంచి మాయిశ్చరైజర్ చాలా మంచి అప్లై చేసుకుంటే మన స్కిన్ అంతా మంచిగా ప్రెప్ అయిపోయి ఈజీగా ఫౌండేషన్ అని బ్లెండ్ అయిపోతుంది అనమాట. మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసుకోవాలి. ఒక 2 minutes స్కిన్ అబ్జర్వ్ చేసేంత వరకు ఒక్కసారి స్కిన్ అబ్జర్వ్ మాయిశ్చరైజర్ మంచిగా స్కిన్ అబ్జర్వ్ చేసేసింది. దెన్ మనం మేబ్లిన్ నుంచి ఫిట్ విత్ మీ ఫౌండేషన్, నా షేడ్ ఫౌండేషన్ ఇలా చేతిని తీసుకొని బ్రష్తో ఫౌండేషన్ బ్లెండ్ చేసే బ్రష్తో బ్లెండ్ చేద్దాము. దగ్గర ఫౌండేషన్ బ్రష్ ఏం లేకపోతే జస్ట్ నార్మల్గా హ్యాండ్తో కూడా మనం బ్లెండ్ చేయొచ్చు. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నమాట. ఏం ఎక్కువ స్ట్రగుల్ ఏమి ఇవ్వదు, ఫౌండేషన్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన ఫేస్లోకి. మనం మాయిశ్చరైజర్ మంచిగా అప్లై చేసామంటే ఈజీగా అప్లై అయిపోతుంది అన్నమాట. పార్ట్ టు పార్ట్ అప్లై చేయాలి, ఒకటేసారి అన్ని సైడ్స్ అప్లై చేయొద్దు. ఇక్కడికి ఏమైతే వచ్చేసింది మనకి. తర్వాత నెక్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి ఫౌండేషన్. కాబట్టి అంత కన్సీలింగ్ ఏం అవసరం లేదు నాకు. డార్క్ సర్కిల్స్ కూడా అంత ఏం కనిపించవు. కాబట్టి లెట్స్ గో. ఫరెవర్ 52 నుంచి కాంపాక్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. మొత్తం ఫేస్ మొత్తం సెట్ చేద్దాం. ఇప్పుడు పౌడర్ కాంపాక్ట్తో సెట్ చేశాను ఇప్పుడు ఫేస్ని. దెన్ గో విత్ ఐ మేకప్. ఫస్ట్ మనము ఐ షాడో వేసుకున్న తర్వాత లైనర్, కాజల్, మస్కారాతో ఐ మేకప్ని సెట్ చేద్దాం. మనం స్క్రీన్ షాట్ తీసుకొని దాని నుంచి నెక్స్ట్ డ్యాప్ చేసి బ్రష్ని తర్వాత అప్లై చేసుకోవాలి. మంచిగా అప్లై చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి చేస్తేనే మనకి ఐ షాడో అనేది బాగా తెలుస్తుంది, మంచి బ్లెండ్ అవుతుంది అన్నమాట. చూసారా ఎంత న్యాచురల్గా వచ్చేసిందో. నెక్స్ట్ ఐబ్రోస్ని సెట్ చేద్దాం. ఒక స్పూన్ బ్రష్ తీసుకొని ఐబ్రో బ్రష్ ప్లాలెట్ నుంచి మనం కొంచెమే తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఐబ్రోస్ చేయించలేదు, అందుకని కొంచెం లావుగా ఉన్నాయి. దీనికి నార్మల్గా కోమ్ చేసి కొంచెం లైట్ టచ్ అప్ ఇస్తే సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువ హెయిర్ చేస్తే చాలా బ్రాడ్గా అనిపిస్తుంది అన్నమాట ఐబ్రోస్. దెన్ మన స్కిన్ బ్లాక్ కాదు, నార్మల్ బ్రౌన్ షేడ్ తీసుకొని డస్ట్ చేసి జస్ట్ అప్లై చేయాలన్నమాట నార్మల్గా. ఎక్కడైతే మన గ్యాప్స్ ఉంటాయో అక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా? ఎక్కువ హెవీగా ఫిల్ చేయట్లేదు, నార్మల్గా న్యాచురల్గా ఫిల్ చేసుకున్నా. ఎందుకంటే లైనర్ వేస్తున్నాను. ఇది రీకోడ్ నుంచి చాలా బాగుంటుంది అనమాట. లైనర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఆ స్మడ్జ్ కాదు, చాలా బాగుంటుంది అనమాట. కాజల్ అనమాట, ఇది మేబ్లిన్ నుంచి మేబ్లిన్ న్యూయార్క్ నుంచి కాజల్ అప్లై చేద్దాం. సెకండ్ ఐ ఇప్పుడు
బాగా సెట్ అయింది కదా ఫేస్కి. దెన్ నెక్స్ట్ వచ్చాను మస్కారా. ఇది కూడా బ్లూ హెవెన్ నుంచి. ఇది బాగానే పనిచేస్తుంది, ఎందుకంటే ఇది జస్ట్ నా వ్యానిటీదే కాబట్టి నార్మల్గా నా వ్యానిటీ నుంచి వాడుతున్నాను. మేకప్ వ్యానిటీ నుంచి ఏ ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు, ఎందుకంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ చేయడానికి వెళ్ళేటప్పుడు వాడే ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. మన వ్యానిటీలో చాలా హై ఎండ్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఫేసెస్ కన్నడ లిప్స్టిక్ అనమాట. మనం షేడ్ అప్లై చేస్తున్నాము, లిప్స్టిక్ అప్లై చేస్తున్నాం. షేడ్ దెన్ నెక్స్ట్ రిపోర్ట్ సెట్టింగ్ స్ప్రెస్. ఒక 2 minutes కావాలి మొత్తం ఫేస్ అంతా సెట్ కావడానికి. కానీ హైలైటర్ కానీ ఏది వేయట్లేదు, ఎందుకంటే నార్మల్ ఇంట్రో వీడియో కాబట్టి జస్ట్ ఒక బింది పెట్టుకొని లెట్స్ హెయిర్ సెట్ చేసుకొని మనం ఇంట్రో వీడియో స్టార్ట్ చేద్దాం. హెయిర్ సెట్ చేస్తున్నాం అన్నమాట. జస్ట్ నార్మల్గా ఒక పిన్ పెట్టేసి జస్ట్ ఇక్కడ ఓపెన్ పెట్టేసాం. ఎలా ఉంది మేకప్, ఎలా అనిపించింది?